హాయ్ అందరికి. యాక్చువల్గా మేము రాజు వెడ్స్ రాంబాయి మూవీకి వచ్చినాం. మూవీ అంటే అసలు ఇష్టమే ఉండదు. చూద్దామంటే నేను అసలు చూడను ఎక్కువ మూవీస్ కి ఇంట్రెస్ట్ చూపడం. ఫ్రెండ్స్ ఎప్పుడైనా తీసుకోతే ఫ్రెండ్స్ తోటి వచ్చి మూవీ చూస్తున్నాను అనమాట. ఎందుకో నాకు ఈ సాంగ్ నచ్చి ఎట్లానే చేసి చూడాలని చెప్పేసి ఒక ఆశ ఉండే. సో నేను ఆ మూవీ చూద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ తోటి మంచిగా టికెట్ బుక్ చేసుకొని మూవీకి వెళ్ళిపోయినాం. సో మూవీకి పోయినందుకు నిజంగా అలా అంటే చాలా మంచిగా అనిపించింది. అరే బై డబ్బులు పెట్టినందుకు వర్తురా బై, ఒక మంచి మూవీ చూసామని చెప్పేసి నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అయిపోయినా. ఇందులో నాకు మంచి నచ్చిన స్టోరీలు కొన్ని ఉన్నాయి, మీకు చెప్తా. ఓల్డ్ లో వైబ్స్ అవన్నీ మంచిగా కొన్ని మంచి సీన్ చూపెట్టిండు. ఇప్పుడు యాక్చువల్ గా పెళ్లి జరుగుతాయి కదా, అందరూ ఏం చేస్తారంటే కార్లలో మంచి కార్ డెకరేట్ చేసి కార్లలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చోబెట్టు ముంగడ డీజే పెట్టి మంచిగా దున్నుకుంటే చేస్తారు కదా. ఓల్డ్ డేస్ లో ఎట్లా జరిగిందని చెప్పేసి ఈ స్టోరీలో చూపెట్టి ఎట్లుందంటే ఓల్డ్ డేస్ లో మంచిగా డీసీఎం లో పెళ్లి కూతురు మంచిగా పెళ్లి కొడుకు మన దానా బత్తలు అవి వాటి పోతారు కదా, ఆ డీసీఎం సెట్ చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అన్న ముంగడ కూర్చొని ముంగడ బ్యాండ్ కొడుతుంటే అసలు వీళ్ళంతా బ్యాండ్ కొడుతుంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనేది చూస్తున్నారు. ఆ చుట్టాలు అందరూ ఎంటక డబ్బా ఉంటుంది కదా దూసేసుకోయేది, డబ్బాలో కూర్చొని చూస్తున్నారు. అరే చూడడానికి ఎంత మంచి అనిపించింది అంటే మా ఎట్లా అనిపించింది నిజంగా, అది మంచి వైబ్. అది ఆ సీన్ నాకు నచ్చింది. ఇంకొకటి లేట్ అవుతుంది ఒకటైతుంది భరత్ బంద్ చేసి వెళ్ళిపోవాలి. పెళ్లి కూతురు వాళ్ళు కూడా అక్కడ డీజే పెట్టుకున్న వాళ్ళు డాన్స్ చేయాలని చెప్పేసి పెళ్లి కొడుతున్నారు. పెళ్లి కూతురు వాళ్ళు పాప అంటే డాన్స్ చేసే మన బాబా మన బ్యాచ్ ఉంటది వాడు మంచిగా డీజే ముంగడ అనుకున్నాడు. ఎట్లా పోతావు అబ్బాయి నువ్వు పోవాలి డీజే ముంగడ అనుకున్నాడు. అది నెక్స్ట్ లెవెల్ అది స్టోరీ అయితే. మళ్ళీ ఇంట్లో ఇంకొకటి పేరు ఎంత మంగపతికి బాబు అనుకో వెంకటన్నకి అసలే బాగా బల్బు యాటిట్యూడ్ మళ్ళా పాలలు రాజుకు ఫోన్ లిఫ్ట్ చేయదు ఏం చేయదు. సో పట్టించుకోవాలని చెప్పేసి ఆ ఇంటికి వస్తాడు. ఈసారి ఫోన్ చేస్తామే ఆమె కంటే 2 సార్లు కట్ చేస్తుంది. వాడికి తిక్కలేసి కట్టేసి పొట్టు పొడి పంపుతాడు. టమాటో అయితే లవ్ చేయవానే పెళ్లి చేసుకోవడానికి అదొక కట్టించి చంపినాక పక్క పొట్టు ఉండేటోళ్ళు వాళ్ళ పాలలు అయ్యా రాగానే గతం ఎగవాడి ఆడు ఇట్లా అట్లా పొట్టుకోడు చంపేడు నీ బిడ్డలు పొట్టుకోడు చంపేడు ఇండకది కొట్టిన అని చెప్పేసి వాళ్ళ పాలలు అంతా ఎక్కిస్తారు. బాగా ఎక్కించుట్లే ఆడు అసలే ఎర్రుడు. వాడికి ఇంకేరు లేపాడు పాలలు చెప్పి పాలలు చేయబట్టి వాడు ఇంకా కిరిమి మెచ్చుకున్నాడు. ఆ సీన్ నాకు నచ్చింది. ఇంకోటి మన ఈడు ఆయన క్యారెక్టర్ మంచిగా పెట్టిరా వాళ్ళది వాళ్ళ దోస్తుగాడు అంబర్ బాబాది. అప్పట్లో కార్బన్ ఫోన్ లా బిట్లు చూస్తుండే ఆ బిట్లు ఆ ఫోల్డర్లు ఉంటాయి చూడ, ఫోల్డర్లు వన్ ఓపెన్ చేయాలి, ఏ కే ఓపెన్ చేయాలి, కేల కూతే మన 1 2 3 మళ్ళీ అలా నిజంగా ఆ ట్రెండ్ ఉండే. ఒక 10 years బ్యాక్ ఆ ట్రెండ్ ఉండే, 10-15 years బ్యాక్ ట్రెండ్ ఉండే. అంటే నేను చూడలేదు, మేము కూడా చూసినాం. ఓకే కేవలం రావలేదు కాదు కానీ మేము కూడా అప్పట్లో తెలియని ఏజ్ లో అట్లా చూస్తుండే. మంచి నిజంగా అది కూడా మంచిగా అనిపించింది. తర్వాత వాళ్ళకి నీళ్ళకి బతుకుడు ఏందన్నా మన ఊర్లో మనం రాత్రి లెక్క బతుకు డైలాగ్ ఇచ్చిన వాళ్ళ అది కూడా సూపర్. అది ఊర్లో మన ఇంటి పిల్ల అంటే ఇంకెంత మంచి ఉంటాడు. నాకైతే మస్తు అనిపించింది. అంటే బిల్డింగ్ ఎక్కాలి ఫోన్ చేయాలి మాట్లాడాలి. మళ్ళీ ఆ పాట పెడితే నీకు ఇంట్రెస్ట్ అరే ఎంత మంచి ప్యూర్ గా చూపెట్టినావు అన్న నిజంగా. డాన్ సీన్ మళ్ళీ ఇది ఒకటి ఇది కూడా ఇంకొకటి తన నాన్న వెళ్ళిపోతే ఆమె డెలివరీ ఒక ఫ్రెండ్ వచ్చి చెప్తే ఆమె అప్పుడు పైకి ఎక్కి బిల్డింగ్ ఎక్కి చూస్తే అప్పుడు రాజు ఆమె చేతిలో కుండ పట్టుకొని వాళ్ళ డాడీ శవం పోతూ ఉంటే ఆమెను చూపిస్తారు. నిజంగా ఆ సీన్ కూడా నాకు చాలా కనెక్ట్ అయింది. మళ్ళీ లొకేషన్ కూడా అంత హెవీ ఏం లేవు, మొత్తం పల్లెటూరు లొకేషన్స్ మొత్తం విలేజ్ సంక్రాంతి దసరాకి మన సినిమా మన ఊర్లో ఉండే కథనే చూపెట్టిన మొత్తం. మళ్ళీ ఆటో పోలీసులు అరే అప్పట్లో ఆటో ఉంటే ఒక మెర్సిడీస్ ఉన్నట్టు అప్పట్లో మంచిగా మస్తున్నాయి. డోర్ మీద రాంబాయ్
అది నచ్చింది. రాసుకో పర్లేదు, చిన్న రాసుకో. మళ్ళీ ఒకసారి సపోర్ట్ కొట్టు ఒకసారి సపోర్ట్ కొట్టు ప్లీజ్ 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 ఒక్కసారి సపోర్ట్ కొట్టు ప్లీజ్ సపోర్ట్ అవుతుందా ఒకసారి ఒక చేద్దాం కొట్టు ఏనా కొట్టు ఆమె డబ్బులు అడుగుతుంది రా. రాజు డబ్బులు ఉన్నాయని అడుగుతుంది. అట్లనేది పైసలు ఉన్నాయా? పైసలు ఉన్నాయంటే ఎందుకు అని అంటాడు. ఎందుకే? మనం ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది. అరే నువ్వు నన్ను అడగాలా ఇస్తాడు, జేబులో కార్డు తీసిస్తాడు. అప్పట్లో కార్డులు ఫేమస్ ఉంటుండే. ప్రేమించేటోళ్ళు ఒక 2-3 కార్డులు స్పేర్లో పెట్టుకుంటుండే. ఒకటి జేబులో, అట్లా ఫోన్ కీబోర్డ్ వెనకాల. అలా పిల్లకి ఆ నెంబర్ గీకి అంతే, ఆ నెంబర్ టెక్స్ట్ పెడితే ఆమె టక్కని రికార్డ్ చేసుకుని అయిందా ఇట్లా ఇట్లంటుండే. నాగిన పాట కూడా దొంగతారా భరత్లా బాబు అది లేదుంటుందా భరత్? ఇంకొక డైలాగ్ ఇస్తాను. గ్యాస్ అదేంటి మన యాసిడ్ అంటాడు, పోసుకో మీద పోసుకో అంటాడు. ఆ డైలాగ్ మస్తు అనిపిస్తుంది నిజంగా. యాసిడ్ చెప్పు, మీద పోసుకో. మీద పోసుకో నాన్న మీద పోసుకో వెంకటన్న వాయిస్ కూడా ఇచ్చాడు. స్టార్టింగ్ పని మా అన్నకు బండి కిక్ కొట్టరా, రాంబాయి కిక్ కొట్టిస్తే బండి వేసుకుని ఉయ్యి అని పోతాడు. మటన్ కన్నా రక్తం మాసం రాలేదని పొట్టు పొడు చంపుతాడు. పోయి మొత్తం మటన్ ఇసిరెత్తాడు, బండి తీసుకెళ్తాడు. నిజంగా అమ్మ అన్న ఇట్లా ఇట్లా పెట్టిన ఏంటన్న అన్న కూడా మైకలు ఉంటాయి. అన్న పోసుకోడు. వెంకటన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే పెద్ద ఎంప్లాయీ అనుకున్నాం, కానీ కాంపౌండర్ కూడా కాంపౌండ్ అంత నెక్స్ట్ లెవెల్ చూపించిందంటే మస్తు పెట్టు. చిన్న విషయంగా మనం బయటకు వెళ్తే మనకు ఊర్లో ఒక పర్సన్ గుర్తొస్తారు. ఇక ప్రతి ఒక్క దోస్తులో ఒక పర్సన్ ఉంటాడు, ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క పర్సన్ ఉంటాడు ప్రతి సీన్ కి. నాకైతే మన ఫోల్డర్స్ ఉన్నాయి కదా, నాకు ఇడే నాకైతే ఇడే నాది అంటే వన్ డే వడ్డీ అంటున్నాయి అని వడ్డిస్తుంది. ఓకే రొమాన్స్ చేయడానికి చెట్లు ఎక్కుతారా, చెట్లు ఆ చెట్లు అసలు హైలైట్ ఉంది. ఇంకోటి రెగ్యులర్స్ అయితే వాళ్ళ డాడీ తీసుకుపోయి తీపిస్తాం. వేరే సంబంధం చూస్తే వాడు వస్తాడు, వాళ్ళందరూ కూర్చున్నప్పుడు రాజు పోయి అక్క పెళ్ళికొడుకు అలా ఉన్నట్టు అన్న నువ్వు పెళ్ళికొడుకు అన్న 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 నీకు పెద్దల గురించి సంబంధంగా అన్న అన్న నీకు పిల్ల కాకపోతే ఇంకో పిల్ల వస్తుంది అన్న, కానీ నాకు అట్లా కాదన్న, నాకు నా రాబాయ్ ఒక్కతే అన్న. దాని గంటలో వచ్చిపోయి నా బిడ్డ మీద ఉంటారా మా అక్కని విడిదేయగల నీకు అన్నం పెడతా. దానికోసం నా జీవితం పోగొట్టుకున్నాను, మా అయ్యనే పోగొట్టుకున్నాను. అది లేకపోతే నేను లేదన్నా, అది నా పానం అన్నా. ఆ రాజు వచ్చి అంతా మాట్లాడినాక వాళ్ళ నాన్న వస్తాడు, ఉరికొస్తాడు. ఉరికొచ్చి ఆ కుట్లాడంగా రాజు ఉట్టి కింద పడ్డాడు. కింద పడ్డాక వాళ్ళ ఆడ కూడా ఆ పెళ్లి కొడుకు అనేటోడు వస్తాడు కదా సంబంధం ఉండేది. వాన్ పాలోళ్ళు మళ్ళా ఎట్లా అంటారు, మళ్ళీ ఆడ పాలోళ్ళకి పెట్టాడు అన్న. పాలోళ్ళు మళ్ళీ ఎక్కితే మళ్ళీ ఆడ పిచ్చులు వేసుకొని నెత్తి ఖరాబ్ వేసుకొని ఒప్పుకుంటాడు. రామ్మ కిసోన్ పిల్లడు అంటున్నావా అని గుండ పెట్టా అని ఏమేమో వదిలిస్తారు గలీజ్గా. ఆడ కూడా పాలోళ్ళే కారణం మళ్ళీ మనల్ని పిచ్చిలేమని పాలోళ్ళను బాగా చుట్టాలి. నిజంగా ఈ పాలోళ్ళ స్టోరీ కూడా బాగా ఆడ కూడా పాలోళ్ళు కాబట్టి ఎరలేపుకొని చూడలేదు అన్న వెంకట. రాజుబాయ్ ఒకటే అంటాడు, చున్నీ తీస్తే ఏమంటారా, చున్నీ తీస్తే నీకు ఉంది అంటాడు. ఒంటి మీద సున్ని లేకుండా కాలు బయట పెట్టాలి, నీ సంగతి అయినట్టేనే. తండ్రి క్యారెక్టర్ చూడు, వాళ్ళు ఎట్లుందంటే వాళ్ళ సొంత బిడ్డకు ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి ఆమెకి ఎయిడ్స్ వచ్చేటట్టు ఇస్తాం. చచ్చిపోతారట.
ఆమె దగ్గర పోతే నువ్వు నాకు ఎయిడ్స్ ఉంది నాకు అని చెప్పేసి అన్న కూడా నువ్వు బాగున్నప్పుడు నీ ఎంబడబడి నువ్వు బాగాలేనప్పుడు నేను వదిలేసిపోయాడు కాదే ఈ రాజుగాడు. రాజు అంటే ఉత్తరాజు కాదే, రాజు పెట్టిన అబ్బాయి. ఫోటో వద్దాం ఆగాలడు. సంవత్సరాలు కలిసి బతికి కలిసి చనిపోయారు ఈ రాజు రాంబాయిలు. పోతూ పోతూ కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా తీసుకెళ్లిపోయారు. మరో హత్యలు ఎప్పుడు అగ్రవర్గాలకు కింద కులాలకు మాత్రమే జరగదు, అట్టడుగు కులాల మధ్యలో కూడా జరుగుతాయి. వాళ్ళలోనూ భేదాలుంటాయి. ఆ భేదాలు ఎన్నో ప్రేమ జంటల్ని విడగొట్టుంటాయి, ఎందరో ప్రేమికుల్ని చంపేస్తుంటాయి. ఇలా మరణానికి దగ్గరే ప్రేమని గెలుచుకున్న రాజు రాంబాయిలకు ఆవేశంలో తప్పు చేసి ఒంటరిగా మిగిలిన ఇలాంటి ఎందరో వెంకన్నలకు మా ఈ చిత్రం అంకితం. ఇది అన్న డైరెక్టర్ పేరు ఏం పేరు? సాయిలు సాయిలు. సాయిలు అని ఒక ఫౌండర్ ఇచ్చింది చూసిన స్టేజ్ మీద. నేను ఊరోని, నేను ఊరు కథలే రాస్తా. నాకు ఊరు ఎమోషన్ ఇష్టం. నా దృష్టిలో నువ్వు ఒక మంచి డైరెక్టర్ అన్న. అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరన్న. అన్న ఎక్కడ కూడా సినిమా అనేది బోర్ కొట్టలేదు అన్న. బోర్ ఎక్కడ అసలు బోర్ అనే వడే అదే రాదు అసలు. నిజంగా అన్న నువ్వు డైరెక్టర్ ఇట్లా కాలర్ ఇట్లా పైకి వేసుకొని తిరగచ్చు అన్న. వర్త్ అన్న, దీని డబ్బులు పెట్టు వర్త్. సాయిలన్నా నువ్వు ఇలాంటి మూవీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇంకా ఎన్నో చిత్రాలన్నీ తెర మీద తీసుకురావాలని కోరుకుంటున్నా. నిజంగా చాలా ఎమోషన్ అయినా ఈ మూవీ వల్ల. సో రాంబాయి మూవీ అందరూ వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే సెలవు. థ్యాంక్ యూ. అందుకనే పిచ్చిదానా సిన్సియర్గా లవ్ చేయొద్దు, ఇంట్లో వాళ్ళతో దెబ్బలు పడొద్దు. ముజే